డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫస్ట్ మ్యాచ్ ఛాంపియన్స్ లాగా ఆడి అగేన్స్ ఎస్ఆర్హెచ్ కంఫర్టబుల్గా గెలిచారు. దీనికి కారణము దీని వెనకాల చాలా ప్లానింగ్ ఉండింది. స్టార్టింగ్ ఆఫ్ విత్ పికింగ్ దర్ ప్లేయింగ్ 12. ఇది చూడండి, జేకబ్ బెథెల్ వరల్డ్ కప్లో అద్భుతమైన సెంచరీ కొట్టే ఇండియాతో. ఆయన తను ఆడిపిలే, జేకబ్ డఫీని ఆడిపించారు. ఎందుకు? బికాస్ పవర్ ప్లేలో తను కూడా సిమిలర్ టు లైక్ అండ్ లైక్ రిప్లేస్మెంట్ టు హేజిల్వుడ్. చూడండి, ఎగ్జాక్ట్లీ తను అదే చేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. మీరు నోటీస్ చేస్తే హేజిల్వుడ్ వేసిన లెంతే వేసాడు. చూడండి, గ్రాఫిక్స్లో వేస్తున్నా 3 వికెట్లు సేమ్ స్పాట్. అది నితీష్ అయినా, ట్రావిస్ హెడ్ అయినా, అభిషేక్ శర్మ అయినా అదే పుల్ షాట్ ఆడటానికి వెళ్ళి అవుతారు. ఎందుకు? ఆ హార్డ్ లెన్స్ ఇంటూ ద పిచ్ వేసాడు. ఇది కంప్లీట్ ప్యూర్ ప్లానింగ్. ఇది బాడీ మీద వేస్తాం. ఈ చిన్న చిన్న థింగ్స్ చాలా మ్యాటర్ అవుతాయి. చూడండి, జేకబ్ డఫీ 4 ఓవర్స్ కన్సిక్యూటివ్ వేసి 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ఆడుతూ అది కూడా. దాని తర్వాత 200 కొట్టారు అకౌంట్కి. ఎస్ఆర్హెచ్ ఎంత చిన్న గ్రౌండ్, మంచి బ్యాటింగ్ పిచ్ అయినా 200 ఈజ్ ఆల్వేస్ ప్రెషర్ ఉంటుంది చేజ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ కూడా ప్లానింగ్ చూడండి, దేవ్దత్ పడికల్ని ఎందుకు ఆడిపించారు? ఫస్ట్ వికెట్ ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయిన తర్వాత పడికల్ అవుట్ స్టాండింగ్ డొమెస్టిక్ ఫామ్లో ఉన్నాడు. అదే చూపించాడు. విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్లో చెప్పాడు, నా జాబ్ ఈజీ చేసాడు పడికల్, 200 పైన స్ట్రైక్ రేట్. అండ్ విరాట్ కోహ్లీ ఎవర్ గ్రీన్, ఇయర్ బై ఇయర్ ఇంకా బెటర్ అవుతా ఉన్నాడు. అవుట్ స్టాండింగ్ నాక్ ఆడి మ్యాచ్ కంప్లీట్ చేసి వచ్చాడు. అది విరాట్ కోహ్లీ. అండ్ రజత్ పతిదార్ కూడా 200 పైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దిస్ ఈజ్ ప్యూర్ ప్లానింగ్, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అండ్ పర్ఫెక్ట్ టీమ్ సెలెక్షన్ అండ్ బ్రిలియంట్ స్ట్రాటజీస్ ఫ్రమ్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ క్యాప్టెన్. వెల్డన్ ఆర్సీబీ, అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడారు. వేటుగో ఈ ఇయర్ కూడా ఛాంపియన్స్ అయ్యేలాగా స్టార్ట్ చేశారు. సూపర్, కంగ్రాచులేషన్స్. మరి మీరు చెప్పండి, మొత్తం ఈ అన్ని పర్ఫార్మెన్సెస్లో మోస్ట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనిపించింది మీకు? కింద కామెంట్ చేయండి.